మాజీ మంత్రి మల్లారెడ్డి ఇలాకా జవహర్ నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణ పర్వం మళ్లీ ఊపందుకుంది. గత తహసీల్దార్ సుచరిత ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా కబ్జాకు గురైన ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగించి చట్టవిరుద్ధంగా ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడిన అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షార్హులను చేసి ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలంటేనే అమ్మో ప్రభుత్వ భూమి అనే అంతటి భయాందోళనకు గురి చేసిన తహసీల్దార్ సుచరిత ఘనత నేడు మళ్లీ అక్రమాల్లో సన్నగిల్లుతోంది. ప్రభుత్వ భూముల కబ్జా వ్యవహారం అధికారుల అండదండలు లేకుండానే జరుగుతోందా? తెలంగాణ అధికారులే అక్రమార్కులైతే ప్రభుత్వ భూములకు రక్షణ ఎక్కడ ఉంటుంది అనే విమర్శ ప్రజల్లో నేడు మళ్లీ అధికమవుతోంది. శిశు సంక్షేమ ఆధ్వర్యంలో శ్రామిక మహిళా వసతి గృహం, వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణం కోసం కేటాయించిన 647 సర్వే నెంబర్కు చెందిన 1 ఎకరా 20 గుంటల స్థలం అక్రమార్కుల హస్తగతం కాకుండా పరిరక్షించి తక్షణమే కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. డెంటల్ కాలేజ్, ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ స్థలం కోర్టు విలువ చేసే స్థలం కావడంతో కొందరు అక్రమార్కులు ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు లంచాల రూపంలో లక్షలు వెదజల్లి అధికారులను లోబర్చుకునేందుకు అంతుచిక్కని కుటిలయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు కోకొల్లుగా వినిపిస్తున్నాయి. శిశు సంక్షేమం ఆధ్వర్యంలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణం 647 సర్వే నెంబర్కు చెందిన ప్రభుత్వ భూమిలో చేపట్టేందుకు 8 కోట్ల నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఈ విషయాన్ని బహిర్గతం కాకుండా కొందరు అక్రమార్కులు కోటి కుట్రలు పన్నుతున్నారనే వినికిడి అట్టహాసంగా వినిపిస్తోంది. జవహర్నగర్ జీహెచ్ఎంసీ ప్రాంతంగా అభివృద్ధి చెందిన ఈ సమయంలో శిశు సంక్షేమం అభివృద్ధి ఆధ్వర్యంలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణం కోసం కేటాయించిన 647 సర్వే నెంబర్కు చెందిన భూమి అక్రమార్కుల హస్తగతం కాకుండా దారి మళ్లించేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అధికారికంగా కేటాయించిన 8 కోట్ల నిధులతో శిశు సంక్షేమం, మహిళా అభ్యున్నతికి దృష్టిలో పెట్టుకొని హాస్టల్ నిర్మాణం కోసం అధికారులతో పాటు పార్టీలకు అతీతంగా నాయకులు, మేధావులు, విద్యావంతులు కృషి చేయాలని స్థానికులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.